జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ జన్మదినం పురస్కరించుకుని స్థానిక 15వ డివిజన్లో జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ ఇంద్ర ఆధ్వర్యంలో ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనుశ్రీ జన్మదినం జనవరి 10వ తేదీ శనివారం పురస్కరించుకుని ఒకరోజు ముందు అనగా శుక్రవారం ఉదయం నుండి అనుశ్రీ అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందస్తు వేడుకల్లో భాగంగా స్థానిక 15వ వార్డులో ఇన్ఛార్జ్ ఇంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అగర్వాల్ ఐ హాస్పిటల్, రేవతి హాస్పిటల్, బాడు తేజస్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. తాడితోట అంబేద్కర్ విగ్రహం దగ్గర అనుశ్రీ సత్యనారాయణ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పురస్కరించుకుని జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణతో కేక్ కటింగ్ చేయించి ఆయన చేతుల మీదుగా మెడికల్ క్యాంపు మరియు చీరలు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైవిడి ప్రసాద్, గుత్తుల బుల్లి, ఉపాధ్యక్షులు వీరబాబు, డైరెక్టర్ రాజేశ్వరి, సింహాద్రి, చక్రవాణి, తలారి శ్రీను, మోహన్ దేశ్, నిడి రాంబాబు, జనసేన వీర మహిళలు, జన సైనికులు మరియు కుటుంబ నాయకులు పాల్గొన్నారు. చాలా మంది నాయకులు వస్తుంటారు, కానీ తమ్ముడు సత్యనారాయణ గారి నాయకులు అరుదుగా కనిపిస్తుంటారు. మంచితనం మీద ఎక్కువ రాయి పడుతున్నాయన్న దగ్గరికి వెళ్ళిపోండి సార్, ఆ పక్క వెళ్ళిపోండి. వాళ్ళు ఇస్తారు భయ్యా ఒకసారి. హలో సార్ ఆవిడ కూడా ఇచ్చండి అసలు పద్ధతి లేదు. మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజమండ్రి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి శ్రీ అనుశ్రీ సత్యనారాయణ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఈ యొక్క ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకరం. ఆయనకున్నటువంటి అనుశ్రీ సత్యనారాయణ గారి మీద ఆయనకున్నటువంటి ప్రేమ, అభిమానాన్ని మరి ఎప్పుడూ కూడా ఒక కొత్త కోణంలో చూపిస్తున్నటువంటి సోదరుడు వడ్డాది ఇందిరా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ కూడా మరి కూటమి నాయకులకు మరి ఏమనుకోవద్దు, పేరు పేరు చెప్పట్లేదు, మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి పైన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మన రెడ్డి కులం పట్ల ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు తీసుకొచ్చారని చెప్పి మన పెద్దలు చెప్పడం మరి ఆయన దృష్టిలో పడిందంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కార్పొరేషన్ కూడా ముందుకు రావాలని ఆశిస్తూ ఉన్నామండి. అదేవిధంగా ఈ లోకంలో ఉన్నటువంటి మన రెడ్డి కులానికి సంబంధించిన వార్డులు ఉన్నాయి. ఈ వార్డులో మీరు ఈ జనసేన పార్టీ నుండి వచ్చినటువంటి నాయకులను కూడా మీరు బలపరుచుకుంటూ రేపు రానున్న రోజుల్లో కార్పొరేషన్లో కూడా మన పార్టీ నుంచి ముందుకు వెళ్ళే విధంగా మీరందరూ వాళ్ళని దీవించాలి, వాళ్ళని పంపించాలి. అప్పుడు మనకు మొదటి అడుగు ఎక్కడి నుంచి మా ప్రయాణం మొదలు పెడదాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మన ప్రీతం నేత అనుశ్రీ సత్యనారాయణ గారు అవకాశం దొరికినప్పుడల్లా మీ గురించి ప్రస్తావిస్తారు. పైన పవన్ కళ్యాణ్ గారికి మన రెల్లిగూడెం పట్ల ఎంతైతే చిత్తశుద్ధి ఉందో అదేవిధంగా రాజమండ్రి విషయంలో మన అనుశ్రీ సత్యనారాయణ గారు కూడా ఈరోజు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ ఈరోజు పెట్టుకోవడానికి కుదరలేనటువంటి పరిస్థితి అయినా కానీ
పల్ల చోట పల్ల 15వ వార్డులో మన ఇంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమం ఉన్నప్పటికీ మరి అన్ని కార్యక్రమాలు కూడా పక్కన పెట్టేసి ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. మీ అందరి తరఫున టీం అనుశ్రీ తరఫున రాజమండ్రి జనసేన పార్టీ తరఫున సత్యనారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారికి ముందుగా అన్నయ్య అనుశ్రీ సత్యనారాయణ గారి జన్మదిన ప్రోగ్రామ్స్ ని క్లాప్ కొట్టి స్టార్ట్ చేసిన ఇంద్రాకి హృదయపూర్వక తెలియజేసుకుంటూ తొలికొబ్బరికే నేను స్టార్ట్ చేసాను. వేదిక అందించిన కూటమి నాయకులందరికీ 15వ వార్డు నాయకులకి మా అన్న మా మార్గదర్శకుడు జనసేన పార్టీ ఇన్ఛార్జి సత్యనారాయణ గారికి వేదిక ఉన్నటువంటి మా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఉత్తుగొల్లి గారికి అలాగే ప్రధాన కార్యదర్శి మనశెట్టి వీరబాబు గారికి అలాగే శ్రీనివాస్ గారికి అందరికీ ఉదయపూర్వం తెలియజేసుకుంటూ తల్లి గారికి రాబాబు గారికి అందరికీ తెలియజేసుకుంటూ 15వ వార్డులో 10 సంవత్సరాల పార్టీ 11 సంవత్సరాలు అయితే జనసేన పార్టీ 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మాకు జనసేన పార్టీకి కానీ మా అన్న అనుశ్రీ సత్యనారాయణ గారికి కానీ తాటితోట సెంటర్ రెడ్డిపేట ఇచ్చిన ప్రోత్సాహం కానీ ఎన్నికలు నడిపినదా కానీ మర్చిపోలేని రోజులు ఇవన్నీ మాకు. ఎందుకంటే ఇక్కడ ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గర కరెక్ట్గా 9 సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక నాగు వీళ్ళందరూ నా సోదరుడు చెర్రి గారు అందరూ అన్నయ్యకి మాకంటే ముందు ఏళ్ళే ఉండేవారు. నేను అనుకున్నాడు కులిపోయేవాడు ఎప్పుడు ఏదో ఉంటున్నారు బాడీ గార్డ్లా వెళ్ళని అంతలాగా 2 కులస్తులు తాటితోట సెంటర్ అనుశ్రీ సత్యనారాయణ అన్నయ్యకి ఇచ్చిన ఆ ప్రోత్సాహం ఆయన వెనకాల నడిపిన విధానం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ రోజుకి ఇంద్ర కానీ సింహాద్రి కానీ ఈ రోజుకి రెడ్డిపేట నుంచి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఎలాగున్నా అంతకంటే ముందుగానే మీరు మాతో ప్రేమాభిమానాలతో కొనసాగినందుకు ఉదయం తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రేమాభిమానాలు జీవితకాలం ఉన్నంతకాలం అన్నయ్య వెనకాల ఎలాగే మీరు నడవాలని మేము అందరం కూడా మీకు తోడ్పడుకుంటామని ప్రజా సమస్యలకి కోరం ప్రభుత్వం తరఫున పోరాటానికి కానీ అడగడానికి కానీ అన్నయ్య ముందుంటారు. మీరు ఎప్పుడు ఆయన మనసు మీ అందరికీ తెలుసు. అలాగే మీ ఆశీర్వాదం ఉంటే మున్ముందు రాజకీయాల్లో రాజమండ్రిలో ప్రథమ స్థానంలో ఉండబోతున్నాడు ఆయన. అది వెనకాల మీ సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అవకాశం కల్పించిన ఇంద్రాకి ఇంద్రా గారి ఆధ్వర్యంలో మన అన్నగారైనటువంటి మనసున్న మహారాజు గౌరవనీయులు అత్తి సత్యనారాయణ గారి యొక్క జన్మదినాన ఈ యొక్క మెడికల్ క్యాంప్ ద్వారాగా మళ్ళీ ఈ 15వ వార్డులోకి ఈ కార్యక్రమం జరిపించడం. మరి ముందుగా మన అనుశ్రీ సత్యనారాయణ గారికి మా తరపున మా రెల్లి కులాల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి తరపున ప్రత్యేకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం సార్. ఎందుకంటే మొట్టమొదటిగా ఈ రోజున నిజానికి చెప్పుకోవాలి, రెల్లి శబ్దం వచ్చింది అంటే నిజానికి పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి యొక్క వాయిస్ వారిగా వచ్చిందని ఎందుకు ఈ మాట అంటున్నానంటే 3 సార్లు దగ్గరికి వెళ్ళి మాట్లాడి రెల్లీల గురించి ప్రస్తావన చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే. అటువంటి పెద్ద మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ అయితే మనన్న కూడా మనసున్న మహారాజు ఈ రోజు మన కుమార్ గారు చెప్పినటువంటి అంశాన్ని మరొకసారి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో వారి దృష్టికి తీసుకెళ్లి మా రెల్లి సామాజిక వర్గానికి కూడా సంహిత స్థానాన్ని కల్పించి మాకు కూడా ఈ యొక్క కార్పొరేషన్ లో ప్రధానమైనటువంటి హోదా కల్పిస్తారని ఒకసారి దాని గురించి చేస్తారని తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ యొక్క పుట్టినరోజు శుభ సందర్భంగా సత్యనారాయణ అన్నయ్య గారు అనుకున్న లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని అతను కోరుకునే విధంగా ఈ రోజున ఒక స్థాయిలో ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం నా పుట్టినరోజు వేడుకలు ముందుగా మా అధినాయకుడు ఇష్టమైన రెల్లి కుటుంబ పెళ్లితోటి చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. మొదటిసారిగా రాజ్యాంగ అధినేత అయిన అంబేద్కర్ గారికి దండ వేసి ఈ కార్యక్రమానికి ప్రారంభించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందుగా
ఈ కార్యక్రమానికి అత్యంత వహించిన కుమారానికి, అదేవిధంగా రాష్ట్ర రైల్వే నాయకుడు వెంకటేశ్వర గారికి, 17వ వార్డు ఇన్ఛార్జ్ సింగ్ గారికి, అదేవిధంగా మా జిల్లా సెక్రటరీ అయిన వైవీడికి, మా వైస్ ప్రెసిడెంట్ పుల్లేకి, గుత్తుల సత్యనారాయణకి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ వీరబాబు గారికి, సెక్రటరీ పని గారికి, రాంబాబు గారికి, అలాగే మా రామకృష్ణ గారికి, అలాగే మన టీడీపీ నాయకులు నాగేశ్వర గారికి, మోహన్ గారికి, అంతేకాదు తలాశ్రీ గారికి, రాజేశ్వరి గారికి, అంతేకాకుండా ముఖ్యంగా ఎప్పుడూ కూడా నాకు ఈ రెల్లిపేట అనగానే మాకు వెన్నంట ఉండి మొట్టమొదటి నుంచి ప్రోత్సహిస్తున్నది మా ఇంద్ర, అలాగే పక్కన మా సింహాద్రికి కూడా. ఈ విధంగా నాకు ఏంటంటే కుమార్ గారు చెప్పారు, దీని యొక్క కార్పొరేషన్ గురించి ఎట్టి పరిస్థితుల్లో దృష్టి తీసుకెళ్ళాలని అంటే సార్కి అసలు మనం ఏం చెప్పగలదు మీ గురించి, ఆల్రెడీ ఆయన మనసులోనే మీరు ఉన్నారు. ఎందువల్లంటే ప్రపంచం మొత్తానికి రెల్లి కులస్తులని అందరి దృష్టిలో తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఆయన ఎప్పుడైతే నేను కూడా రెల్లి కులస్తుని అని గర్వంగా చెప్పిన వ్యక్తి ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవడో చెప్పలేరు. అందువల్ల ఆయన మనసులో ఎప్పుడు మీరు ఉంటారు. 100% మీకు ఒక కార్పొరేషన్ జరుగుతుంది, అందరు ప్రాసెస్ జరుగుతుంది. ఆల్రెడీ పేర్లు కూడా ఎన్ని జరిగాయి, కొద్దిగా అయితే ఎందువల్ల పెండింగ్ ఉంది, అది పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. అది 100% కార్పొరేషన్ వచ్చి తీరుతుంది, మీ కష్టాలు అన్నీ కూడా తీరుతాయి. అదేవిధంగా నాకు ఇంద్ర అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఇంద్ర వాళ్ళ పిల్లలన్నా వాళ్ళన్నా నాకు మొట్టమొదటి నుంచి నేను పార్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందుల్లో కూడా నా ఏంటంటే నిలబడి నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు ఇంద్ర, నా ముఖ్య నాయకులు అందరూ. అది నేను జీవితంలో మర్చిపోయాను. అటువంటి మీకు ఎప్పుడు ఎల్లవేళ్ళ కూడా నేను అందుబాటులో ఉంటూ మీ రుణం తీర్చుకోవడానికే నేను ప్రయత్నం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని నేను గుండెల్లో పెట్టుకుంటాను. నాకు ఈ విధంగా అందరూ కూడా ఒక కూటమి తరఫున ఎంత ఘనంగా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు పేరున అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈసారి వాటిలో ఈ కార్యక్రమాలు అయినా మీ సమస్యల గురించి కూడా ఏదైనా ఉంటే మన పార్టీ ఆఫీస్ ఉంది, మీరు రండి. మీరు వచ్చి ఏవి అప్పారు అంటే మన జనసేన పార్టీ కార్యాలయం ఉంది. లోకల్లో 14వ వార్డులోనేమో సింహాద్రి ఉంటాడు, 15వ వార్డులో కూడా మన ఇంద్ర ఉంటాడు. మీరు ఈ సమస్యలు చెప్పండి. అంతగా కాకపోతే మీరందరూ మా పార్టీ ఆఫీస్కి వచ్చి మీరు సమస్యలు చెప్పండి. మీ సమస్యలు పరిష్కరించడానికి సదా నేను ఎప్పుడూ ప్రయత్నం చేస్తానండి. మరొక్కసారి మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తాను. ముఖ్యంగా ఏంటంటే మెడికల్ క్యాంప్, ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడానికి కోఆపరేషన్ చేస్తున్న వారికి, డాక్టర్ అగర్వాల్ వారికి, అదేవిధంగా రేవతి హాస్పిటల్ వారికి, భాను తేజస్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ సేవ వృధాగా పోదు. ఈ బడుగు బలహీన వర్గాలున్న ఈ డివిజన్లో మీరు చేస్తున్న సేవ నిజంగా అద్భుతం. వీళ్ళందరూ కూడా చాలా బాగా వెనుకబడిన ప్రాంతం. వీళ్ళందరికీ కూడా ఏదేమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే, ఏ మెడికల్ ఏదైనా సరే ఉన్నా అందరూ కూడా జాగ్రత్తగా చూసి అందరికీ కూడా మెడిసిన్స్ కూడా ఇస్తారని ఆశిస్తూ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అనుశ్రీ సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మన రాజమండ్రి 15వ వార్డు జనసేన పార్టీ తరఫున నా ఆధీనంలోనే ఇక మెగా మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. అన్నయ్య గారు ఆయన మంచితనానికి మారు పేరు.
అనుశ్రీ సత్యనారాయణ మా అన్నయ్య. ఆయన జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఎన్నో పనులు, మంచి పనులకి ముందుండి వెనకాల వెన్ను తట్టి మేమున్నాము, ఎటువంటి కార్యక్రమాలన్నీ మీరు చేసుకోండి విజయవంతంగా, అయితే అది మంచి అయ్యి ఉండాలి, చెడుకయ్యి అయితే మటుకు అన్నయ్య ఎప్పుడు కూడా వెనకడుగు వేస్తారు, మంచిగా అయితే ముందడుగు వేస్తారు. అది ఎటువంటి కార్యక్రమాలు సరే భయం కానీ వేద దేశాలు కానీ ఎటువంటి కూడా లేకుండా మా అన్నయ్య గారు ముందుగానే ఉంటారు. అయితే అటువంటి పుట్టినరోజు సందర్భం నా ఆదిలోనే మా వార్డులో జరుపుకుంటూ నా పూర్వజన శుక్రతో నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఇటువంటి పుట్టినరోజులు కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని మా అన్నయ్య గారు 100 పుట్టినరోజులు కూడా చేసుకోవాలి. అలాగే నా 15వ వార్డులోని రానున్న రోజుల్లో మరింత గొప్ప స్థానాల్లోకి మా అన్నయ్య గారు వెళ్ళాలి. అలాగే మన జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన రాజమండ్రిలోని జనసేన అనేది జెండా చాలా తక్కువగానే ఉంటుంది. మా అన్నయ్య అనుశ్రీ సత్యనారాయణ గారు ప్రతి ఇంటికి కూడా పరిచయం చేసి ఇవాళ రోజున కూటమిలోని మన మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కీలక రోల్ పోషించి భవిష్యత్తు ఉత్తమ కాలానికి తిరుగులేని మహారాజుగా నుంచున్నది వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అయితే మన అనుశ్రీ సత్యనారాయణ గారికి రాజమండ్రిలో మంచి ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని అన్నయ్య గారి కోసం మన 14వ వార్డు ఎర్రంశెట్టి కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.